1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే, అంటే ముఖ్యంగా మిమ్మల్ని అడిగితే, దుబాయ్ రియల్ ఎస్టేట్కి మన రియల్ ఎస్టేట్కి అసలు డిఫరెన్షియేషన్ ఏంటి? మామూలుగా చూసుకుంటే దుబాయ్లో ఇప్పుడు మార్కెట్ అంతా కూడా చాలా డౌన్ ఫాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు. మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో గతంలో చాలా కొనేవాళ్ళంట, ఇప్పుడు కొనడం మొత్తం ఆపేశారు, ఆ స్ట్రీట్ అంతా కూడా డల్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం డిఫరెన్షియేషన్ ఏంటి అంటే సార్, దుబాయ్కి మనకి రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్ మాట్లాడుకుంటే, దుబాయ్ ఈజ్ ఏ టూరిజం సెంటర్. దుబాయ్లో ఉన్నంత రియల్ ఎస్టేట్ అంటే సిగ్నేచర్ బిల్డింగ్స్ అంటాం. బుర్జ్ ఖలీఫా, కొన్ని షారూక్ ఖాన్ 250 కోట్లు 300 కోట్లు, అమితాబ్ బచ్చన్, పెద్ద పెద్ద టాప్ స్టార్ అందరికీ అక్కడ వెళ్ళినాం. ఆర్కిటెక్చర్ బాగుంటుంది. అండ్ దుబాయ్ ఈజ్ ఎ విజిటింగ్ సిటీ. అక్కడ వాళ్ళ కంటే బయట వాళ్ళు ఎక్కువ సంవత్సరం నెల రోజుల కోసం ఫ్లాట్ కొనుక్కొని పెట్టుకుంటారు. అలాగే నిజాయితీ గురించి మాట్లాడితే మనకి వాళ్ళకి మేజర్ ఒక డిఫరెంట్ నేను కనుక్కుంది అంటే లీగాలిటీ. ఇప్పుడు మనము ఇండియాలో ఒక ప్రాజెక్ట్ కొనుక్కోవాలంటే 20% 25% మార్జిన్ మనీ కట్టి బ్యాలెన్స్ లోన్కి వెళ్ళి కడుతున్నాం. ఎక్కడైనా బిల్డర్ ఆపేస్తే మనం చేయగలిగేది ఆడిస్తే తీసుకోవాలి, దైవాధీనం సర్వీస్ ఉంటుంది. దుబాయ్లో అట్లా ఉండదు. 40% అయితే నీ పేరు రిజిస్టర్ అయిపోతుంది. మీరు 2 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ అక్కడ కొన్న స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. పెద్ద పెద్ద మనలాగా ఉండదు, కొద్ది కాస్ట్ కాబట్టి స్టూడియో అపార్ట్మెంట్ ఇంత ఉంటుంది. ఇందులోనే బాత్రూమ్ ఉంటుంది, ఇందులోనే కిచెన్ ఉంటుంది, ఇందులోనే బెడ్రూమ్ ఉంటుంది. ఒకటే స్టూడియో. విజిటింగ్కి వెళ్ళి మనం చాలు కదా. అది మనకి తిరుపతిలో అట్లా. అయితే 40% కట్టిన తర్వాత వాడు ఎగ్జిట్ అవ్వచ్చు కావాలనుకుంటే. రిజిస్ట్రేషన్ 40% కడితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత సపోజ్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది మనకు అండర్టేకింగ్. వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు రియంబర్స్ చేస్తారు. అందుకని దుబాయ్లో రూల్స్ చాలా టైట్ ఉంటాయి. ఇండియాలో ఆ సిస్టమ్ లేదు. మనం కొనుక్కోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అది ఎవరు తప్ప జరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ అది జరుగుతుంది అవుతుంది. సో ఇండియాలో కొనుక్కున్నట్టుకు ఎప్పుడు దినదినగానే ఉంటుంది. ఇటు చేస్తాడా చేయడా, కంప్లీట్ చేస్తాడు లేదా, ఎమ్యూనిటీస్ ఇస్తాడు లేదా, కరెక్ట్గా కడతాడా లేదా, కరెక్ట్ టైంలో అండ్ అక్కడ ఆ భయం అక్కర్లేదు. అదొక పాజిటివ్ పాయింట్. మొన్న ఈ యుద్ధం టైంలో మొత్తం క్రాష్ అయింది దుబాయ్ మార్కెట్. అమ్ముకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమ్ముకోవడం సేమ్. గోల్డ్ కూడా అదే. ఈ వార్ ఎప్పుడైతే వచ్చిందో దానికి కనెక్షన్ ఉన్నాయి కదా ఇప్పుడు దుబాయ్కి కొన్ని యుద్ధాల్లో. సో దానికి భయపడి ఎవరైతే పర్మనెంట్గా ఉండాలని కొనుక్కున్నారో వాళ్ళు కూడా అమ్ముకొని తిరిగి వచ్చేస్తారు. అందుకని 30-40% ప్రైస్కి పడిపోయింది రేట్. ఇక్కడే కాదు, అమెరికా కొన్ని అదర్ కంట్రీలో కూడా అదే నడుస్తుంది. నాకు తెలిసిన ఒక ఆయన 30 కోట్ల ప్రాపర్టీ 20 కోట్లు కొనుక్కున్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ 20 కోట్లకి. ఎందుకంటే కొన్ని రోజులు 20-10 అయిపోద్ది. ఇంకొక ఆయన మంచి స్పీకర్, ఆయన కూడా 10 కోట్లు దుబాయ్లో కొనుక్కున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట అమ్మేమని. పెరుగుతుంది కదా, పెరిగింది బాగానే. ఆయన 7 కోట్లకి ఎంత కొంటే 10 కోట్లు అయింది. ఈయన చెప్పిన అమ్మలేదు ఈయన. ఆ తర్వాత కరెక్ట్ 3 నెలల్లో ఇది వచ్చింది. ఇప్పుడు ఆ 10 కోట్ల ప్రాపర్టీ 4-5 కోట్లకు అమ్ముతున్నాడు. పడిపోయింది. ఈ వారు ఇలా కంటిన్యూ అయితే ఇంకా పడిపోతుంది. పెరిగే సూచనలు చాలా తక్కువ ఉన్నాయి. అది దుబాయ్. ఇండియాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ హైదరాబాద్తో పోల్చే కనుక, హైదరాబాద్ హ్యాస్ బీన్ ఆల్వేస్ డూయింగ్ గుడ్ రియల్ ఎస్టేట్లో. అంటే పార్టీలు, పొలిటికల్ పార్టీల తరంగా కొన్ని చేంజెస్ ఉన్నా, మేజర్ చేంజెస్ మీరు చూసుకుంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత సో మెనీ అదర్ వచ్చాయి. బీఆర్ఎస్, ఇప్పుడు లేట్ కాంగ్రెస్. ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రధానమంత్రి కూడా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. మీరు చేంజ్ చూసుకుంటే చంద్రబాబు గారు రిజైన్ చేసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారని తెలుసు. ఆయన పాలసీ అని ఆయన ఫాలో అయ్యాడు 90%. అంతకుముందు ఏదైతే ఉందో అదే, టోఆర్ఆర్ కానీ జిఎంఆర్ ఇవన్నీ. మొన్న మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ టైంలో చంద్రబాబు గారు పెట్టిన పాలసీ పక్కనే పెట్టారు. అది నేను ఎవరిని సపోర్ట్ చేయడం, బట్ దట్స్. సో ఆ అలజడి అనేది ఎప్పుడు గుండెల్లో మెదలాడుతుంటుంది. కొనాలా వద్దా, కొంటే ఏమవుతుంది. యాక్చువల్లీ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ పడుకున్నప్పుడు కూడా మీ ఆస్తులు రెట్టింపు అవుతాయి. అది అందరికీ తెలుసు. ఈ లాస్ట్ 1 year తీస్తే గోల్డ్ ఎప్పుడు అంత పెరగలేదు. ఎవరైనా లాభాలు పొంది సంపాదించేది రియల్ ఎస్టేట్. ఒకప్పుడు అగ్రికల్చరు, ఫార్మా, మెడికల్, ఐటీ, కంప్యూటర్స్, లేటెస్ట్ ఇవన్నీ మించి గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది రియల్ ఎస్టేట్. మొన్న ఒక్క రేట్లు పెంచామన్న ఒక స్టేట్మెంట్తో 1,500 కోట్లు
ఎడిషనల్ అదనపు ఇన్కమ్ వచ్చింది ఒక్క స్టేట్మెంట్లో. అంత పవర్ఫుల్ రియల్ ఎస్టేట్. అంటే సార్ ఇప్పుడు దుబాయ్కి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కానీ సేలబుల్ ఏరియా అంటారు, బిల్డప్ ఏరియా అని చెప్తా ఉంటారు, కార్పెట్ ఏరియా అంటారు, ఇవి ఎలా ఉంటాయి సార్ అక్కడికి ఇక్కడికి? అది చాలా పెద్ద. ఇప్పుడు మీరు అనేది కరెక్టే. చాలామంది బయర్స్కి కార్పెట్ ఏరియా అంటే తెలియదు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, మామూలు స్టాండర్డ్ బిల్డింగ్ 15-20% కామన్ ఏరియా అంటారు. అదే గేటెడ్ ఉంటుంది 30-35% కూడా. అంటే మనం వాడుకోని దాన్ని కడుతున్నాం. మీకు సింపుల్ ఉదాహరణ ఇస్తాను. ఒక 3,000 స్క్వేర్ ఫీట్ మీరు కొనుక్కుంటారు. బిల్టప్ ఏరియా 3,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా. కానీ మనకు వచ్చేది ఎంత తెలుసా? 25-30% రాదు. ఓకే. అంటే యూ విల్ గెట్ 2,250 ఆర్ సమ్వేర్ ప్లస్. 3,000 కట్టేది మనకు డబ్బులు కట్టేది 3,000, కానీ వాడుకునేది 2,000-2,200. 25% తక్కువ ఎక్కడా లేదు. 30% కొనంటే 35%. అంటే మీరు సపోజ్ ఒక దానికి 10,000 లెక్క మీరు ఫైనలైజ్ చేసుకోండి. 3,000 కోట్లకి ఎంత? 3,000 స్క్వేర్ ఫీట్ 3 కోట్లు అంతేనా? 3 కోట్లకి మనం 3 కోట్లు అని అనుకుంటున్నాం, కానీ 2,200 డివైడ్ చేసి రేటు పెరిగిపోద్ది. అదేమవుతుంది? ఆ 10,000 కాస్త 13,000 అయిపోతుంది. 12,050 13,000కే వస్తుంది. 10,000కి రాదు. సో కార్పెట్ ఏరియా అంటే ఈ వాల్ టు వాల్, ఈ వాల్ నుండి ఆ వాల్కి ఏదైతే మనం కనిపిస్తుంది నడగలం, అది కార్పెట్ అంటే. బిల్టప్ ఏరియా అంటే లాబింగ్, మెట్లు, లిఫ్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇంకా సూపర్ బిల్డప్ అని ప్లేన్ చాలా ఉంది. మీరు కన్ఫ్యూజన్ రెండింటికి అంటే కార్పెట్ ఏరియా విత్ ద ప్లేస్ వేర్ యూ కెన్ యూజ్ ది గుడ్ ది కార్పెట్. సింపుల్. కార్పెట్ లోనికి వెళ్తే బయటికి ఎక్కడితో అయిపోతుంది. అందుకనే కార్పెట్ ఏరియా అన్నారు. బిల్టప్ ఏరియా కొన్ని ఎమ్యూనిటీస్ కలుస్తాయి. కామన్ కారిడార్, పార్కింగ్, దాని తర్వాత స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఫ్రీగా వెళ్ళాడు కదా, అందుకని 30% 25% యాడ్ చేస్తాం. అచ్చా, ఇవేవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో దుబాయ్కి మనకి డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా క్వాలిటీ వైజ్ పడుతుంది. గవర్నమెంట్ పాలసీస్లో, రిజిస్ట్రేషన్ సిస్టంలో, పేమెంట్ మోడ్లో. సింపుల్గా చెప్పండి, ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత తీసుకోతే అక్కడ గవర్నమెంట్ బాధ్యత తీసుకో. అట్లా మీరు రిజిస్ట్రేషన్లో సేల్ అగ్రిమెంట్ ఏంటి? మనం 25% 20% నుంచి మన పేరుని అగ్రిమెంట్ చేస్తారు. 100 రూపీస్ స్టాంప్. చాలామంది రిజిస్టర్ చేసుకుంటే మంచిది, కానీ చేయరు. సో అప్పుడు మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు. సేల్ అగ్రిమెంట్లో మీకు ఎలకేట్ చేస్తాడు. ఎలకేట్ చేయడం, నీకు ఇస్తానడం వేరు, నీకు ఇవ్వడం వేరు. సేల్ డీడ్లో మీ ఓనర్షిప్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. రెంట్కుంటే నీ ఓనర్షిప్ రాదు, నువ్వే వాడుకుంటావు కానీ రాదు. కానీ అక్కడ మీ పేరుని ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు 100% పేమెంట్ కడితే మీ పేరుని. సో అది సేల్ డీడ్. కూల్, యూఆర్ అ పర్ఫెక్ట్ ఓనర్. దాని తర్వాత కూడా ఇంకా కొన్ని స్టెప్స్, బట్ జనరల్ సింపుల్ లేమన్కి ఇది. సో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి దాన్ని ఓనర్షిప్ అనేది మారుతుంది. మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. అట్లా యూడిఎస్ అని ఉంది, అన్డివైడెడ్ షేర్ వాల్యూ. నీ పేరుని ల్యాండ్ ఎంత వస్తుంది? ల్యాండ్ అనేది యూడిఎస్ అనేది జస్ట్ మార్కెటింగ్ జిమిక్స్. అది మీరు ఇప్పుడు నీకు 20 గజాలు ల్యాండ్ వచ్చింది, ఏం చేస్తుంది? 20 గజాలు నీకేం ఉండదు. ఆ బిల్డింగ్ 50 సంవత్సరాలు దాన్ని కూలిపోతే అప్పుడు దాని వాల్యూ. అంతవరకు ఏముండదు. అది 50 అయినా 100 అని నీ ఫరక పడదు. కానీ బతకాలి కాబట్టి అందరూ ఆ టెక్నిక్స్ ఒకటి గవర్నమెంట్ కూడా అలౌ చేస్తుంది. యూజింగ్. థ్యాంక్ యూ సార్.